కోతికి అరటిపండు దొరికితే కోతికి కొబ్బరి చిప్ప ఇస్తేనే దాన్ని పీకి వదిలిపెడుతుంది. అలాంటిది పండ్లతోటే వాటికి చిక్కితే ఇక చెప్పేదేముంది? మీరే వినండి. చాలా కాలం కిందట ఒక ముసలావిడికి పెద్ద అరటి తోట ఉండేది. కోతుల గుంపు ఒకటి ఆ తోటలో పడి పండ్లన్నిటినీ తినేసేది. అంత పెద్ద తోటని చూసుకోవడం ముసలావిడికి చాలా కష్టంగా తోచేది. పైగా ఈ కోతులొకటి. అందుకని కోతుల గుంపులోని పెద్ద కోతితో ఒక ఒప్పందానికి వచ్చింది. ఈ తోటని పెంచడానికి నాకు మీ సాయం కావాలి, బదులుగా సగం పండ్లను మీకిస్తాను అంది. పెద్ద కోతి ఈ ఒప్పందానికి అంగీకరించింది. అయితే పంట చేతికొచ్చేసరికి మంచి కాయలను తానుంచుకుని పాడైపోయిన చిన్న చిన్న కాయలను ముసలావిడికి ఇచ్చేది. పెద్ద కోతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది ముసలావిడ. ఒక పిల్లవాడి బొమ్మని మైనంతో తయారు చేసి దానికి జిగురు పూసింది. ఆ బొమ్మ తలపై అరటిపండ్ల బుట్టని ఉంచింది. మర్నాడు ఉదయం షికారికి బయలుదేరిన పెద్ద కోతి కంట్లో ఇది పడింది. అది మైనం బొమ్మని తెలియక దాని దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఈ తోట నాది, మర్యాదగా నీ బుట్టలోని అరటిపండ్లన్నీ నాకు ఇచ్చేయి అని బెదిరించింది. మైనం బొమ్మలో ఉలుకు పలుకు లేకపోయేసరికి పెద్ద కోతికి పౌరుషం వచ్చింది. అడిగేది నిన్నే, నీ పండ్లన్నీ నాకు ఇచ్చేసిపోవు అని అబ్బాయి బొమ్మపై చేయి వేసింది. అంతే, బొమ్మకి ఉన్న జిగురు వల్ల కోతి చేయి దానికి అంటుకుపోయింది. ఎంత ధైర్యం, నన్నే పట్టుకుంటావా అని కోపంగా కోతి తన రెండో చేతితో బొమ్మని గుద్దింది. అప్పుడు దాని రెండో చెయ్యి కూడా ఆ బొమ్మకి అంటుకుపోయింది. అలా కొంచెం కొంచెంగా దాని శరీరం మొత్తం మైనం బొమ్మకి అంటుకుపోయింది. దాంతో లబోదిబోమని అరవడం మొదలుపెట్టింది. పెద్ద కోతి అరుపులకి తోటలో ఉన్న కోతులన్నీ వచ్చాయి. వచ్చి చూసేసరికి ఏముంది, పెద్ద కోతిగారు బొమ్మకి అంటుకుపోయి కనిపించారు. కోతులన్నీ కలిసి పెద్ద కోతిని విడిపించడానికి ఎంత ప్రయత్నించినా అది ఊడి రాలేదు. ఇదంతా గమనిస్తున్న ఒక పిల్ల కోతికి మెరుపులాంటి ఉపాయం తట్టింది. మీరంతా ఉత్త అమాయకుల్లా ఉన్నారు. అది మైనం బొమ్మ కదా, దాన్ని కరిగిస్తే మన నాయకుడు తేలిగ్గా బయటపడతాడు అని ఇలా చెప్పింది. మనం ఒక పెద్ద చెట్టెక్కుదాం, అక్కడ ఒకరిపై ఒకరు నిల్చుని సూర్యుడికి వీలైనంత దగ్గరగా నిల్చుందాం. మనలో అందరికంటే పెద్ద గొంతున్న కోతి పైనుండి మైనం బొమ్మని కరిగించమని సూర్యుణ్ణి బతిమాలుతుంది అంది. పిల్లకోతి సలహా అందరికీ నచ్చింది. మనందరిలోకి పెద్ద గొంతు నీదే, నువ్వే బతిమలాడు అని చెప్పి అన్నీ ఒక పెద్ద చెట్టుపైకి చేరుకున్నాయి. పిల్లకోతి అందరికంటే పైన నిల్చుని, సూర్యుడా సూర్యుడా, మమ్మల్ని కరుణించి నీ వేడి కిరణాలను ఆ మైనం బొమ్మపైకి ప్రసరించు అని బతిమలాడింది. పోన్లే పాపం అనుకుని సూర్యుడు వేడివేడి కిరణాలను ఆ మైనం బొమ్మపైకి మళ్లించాడు. సూర్యుని వేడికి మైనం బొమ్మ కాస్త కరిగింది. పెద్ద కోతి దాని పట్టు నుంచి బయటపడింది. గండం గట్టెక్కడంతో కోతుల సంతోషానికి అడ్డు అదుపు లేకపోయింది. ముసలావిడపై పగ తీర్చుకోవడం కోసం తోట మొత్తం చిందరవందర చేసేశాయి. ఇదంతా చూసిన ముసలావిడికి చాలా బాధ కలిగింది. ఈ కోతులతో వేగడం తన వల్ల కాదనుకుని వేరే చోటకి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి ఎక్కడ అరటితోట కనిపించినా కోతులు దాన్ని వదిలిపెట్టవన్నమాట. కథ సమాప్తం. కిట్టీకి తెలిసొచ్చింది. మామిడిపల్లి అనే ఊరిలో కిట్టి అనే ఒక పిల్లిపిల్ల ఉండేది. దానికి ఆడుకోవడం అంటే చాలా సరదా. రోజంతా అటుగంతులేసి ఇటుగంతులేసి ఆకలి వేసేసరికి తల్లి దగ్గరికి చేరుకునేది. తల్లి ఇచ్చే పాలు తాగి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయేది. చుట్టుపక్కల ఇళ్లవారంతా కిట్టి అంటే భయపడిపోయేవారు. ఎందుకంటే అది వాళ్ల ఇళ్లల్లోకి దూరి వస్తువులన్నీ చెల్లాచెదురుగా చేసేది. ఒకరోజు కిట్టి తల్లి కట్టి అంది కదా, నువ్వు పెద్ద పిల్లవవుతున్నావు, ఇక నుంచి కష్టపడ్డం నేర్చుకోవాలి. కష్టపడందే ఈ లోకంలో తిండి దొరకదు తెలుసా? ఎందుకు దొరకదు? ఈ లోకంలో ప్రతి జీవి హాయిగా ఆడుకుంటూ ఉన్నాయి కదా అంది కిట్టి చిరాకుగా. అలా ఏం కాదు, కావాలంటే నువ్వే వెళ్ళి వాళ్లతో మాట్లాడు, నిజం తెలుస్తుంది
అంది కిట్టి వాళ్ళమ్మ. సరేనని బయలుదేరింది కిట్టి. కొంత దూరం వెళ్ళేసరికి దానికొక తేనెటీగ కనిపించింది. అది పూల చుట్టూ తిరుగుతోంది. ఓయ్ తేనెటీగ, నువ్వు హాయిగా పూల వాసన చూస్తూ ఆడుకుంటున్నావు కదూ అని అడిగింది కిట్టి దాన్ని. అదేం కాదు, నేను మైళ్ళ కొద్దీ తిరుగుతూ పూలలో ఉండే తేనెని సేకరించాలి. అదే మాకు మా పిల్లలకి ఆహారం అనేసి మరో మొక్క దగ్గరికి వెళ్ళిపోయింది. అవునా అనుకుంది కిట్టి. ఇంతలో పొదల చాటు నుంచి కిట్టికి బుసలు వినిపించాయి. జాగ్రత్తగా చూస్తే పొదల మాటున ఉన్న పాము కనిపించింది. అది పడుకునుంది. పాముగారు, పాముగారు, మీరు రోజంతా హాయిగా పడుకుని ఉంటారు కదా అని అడిగింది కిట్టి కొంచెం దూరంగా నిల్చుని. పడుకోవడమా పాడా, నేను ఇందాకే పెద్ద కప్పని మింగాను. దాన్ని జీర్ణం చేసుకోవడం కోసం ఇలా ఆపసోపాలు పడుతున్నాను అంది పాము నీరసంగా. అమ్మ మాటలు నిజమే అనుకుంటా అనుకుంది కిట్టి. అయినా దాని సందేహం తీరలేదు. ఖాళీగా ఉండే జంతువుల్ని వెతుక్కుంటూ మరికొంత దూరం వెళ్ళింది. ఇంతలో దానికి ఒక కుక్క కనిపించింది. అది తోక ఆడిస్తూ ఖాళీగా కూర్చొని ఉంది. దాని దగ్గరికి వెళ్ళి, ఏం కుక్కమావా, హుషారుగా ఉన్నావే, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు కదూ అని అడిగింది కిట్టి. అప్పుడా కుక్క, భలే దానివే, ఖాళీగా ఉంటే తిండి ఎలా దొరుకుతుంది? ఆ ఎదురుగా ఉన్న మాంసం కొట్టు చూసావు కదా, అందులోంచి ఎప్పుడు మాంసం ముక్క కింద పడుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను అంది. అమ్మ చెప్పింది నిజమేననే అర్థమైపోయింది కిట్టికి. ఇంటికి వెళ్ళి అమ్మకి విషయం చెప్పాలి అనుకుంటూ ఇంటికి వెడుతుండగా దానికి ఒక పాట వినిపించింది. హాయిగా తింటాము, నవ్వుతూ ఉంటాము, అందరం కలిసిమెలిసి ఆడుకుంటాం. ఆ పాట విన్న కిట్టి అది వినిపిస్తున్న చీమల పుట్ట దగ్గరికి వెళ్ళింది. అక్కడ కొన్ని చీమలు ఆడుతూ పాడుతూ కనిపించాయి. అరే, మీరు భలే ఆడుకుంటున్నారే, మీరే పని చెయ్యక్కర్లేదా అని అడిగింది. ఎందుకు చెయ్యం, అసలు శ్రమపడ్డంలో మా తర్వాతే ఎవరైనా అన్నాయి చీమలు. మరైతే ఇలా ఆడుతూ పాడుతూ ఉన్నారే అని ప్రశ్నించింది కిట్టి. ఓ అదా నీ సందేహం అంది ఓ పెద్ద చీమ ముందుకు వచ్చి. నువ్వు మా పాటని మొదటినుంచి వినలేదన్నమాట. పిల్లలు, మళ్ళీ పాడండి అని తోటి చీమలకి సూచించింది. ఓ, ఎందుకు పాడం అని చీమలన్నీ తమ పాటని మొదలుపెట్టాయి. దూరం ఎంతో వెళతాం, బరువులెన్నో మోస్తాం, ఆహారం కోసం ఎంతో శ్రమిస్తాం, హాయిగా తింటాము, నవ్వుతూ ఉంటాము, అందరం కలిసిమెలిసి ఆడుకుంటాము. అది విషయం అంది పెద్ద చీమ. కష్టపడేటప్పుడు కష్టపడాలి, భవిష్యత్తుకి తగినంతగా దాచుకోవాలి, మిగతా సమయాల్లో చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండాలి. ఏం తెలిసిందా అని అడిగింది కిట్టిని. ఓ తెలిసింది అంది కిట్టి సంతోషంగా. వెంటనే తన ఇంటివైపుకి పరుగులు తీసింది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.